అండి. అంటే ఇప్పుడు సరే ఆయన మిత్రుడిగా వచ్చేసి ఇప్పుడు అగర్భశత్రు మాదిరి తయారైన ఎలాన్ మస్క్ ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది అంటే అందరికీ తెలిసిందే. అమెరికన్ ఆ పొలిటికల్ సిస్టంలో ఆ రెండు పార్టీలే మేజర్ ప్లేయర్స్. ఎవరన్నా వచ్చినా కూడా ఐ థింక్ ఆ లిబరేషన్ పార్టీ అనుకుంటా. కరెక్ట్ మీ సార్ గిరిధర్ గారు అండ్ కిరణ్ గారు ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆ లిబరేషన్ అంటే ఎలాన్ పార్టీ మస్క్ ఏదో సొంతంగా పార్టీ పెడతాను అని చెప్తున్నాడు. ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. కాకపోతే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏ మేరకు చూపించగలడు? లిబర్టేరియన్ పార్టీ అని ఒకటి ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీ ఉంది. ఈయన అమెరికన్ పార్టీ అని పెడతామని ఆయన ప్రపోజల్ చేస్తున్నాడు. సరే, అంటే ఇప్పుడు అమెరికన్ పార్టీ పెట్టినా అంటే అమెరికాలో ఉన్న నాకు తెలిసిన సిటిజన్షిప్ రూల్స్ ప్రకారంగా అయితే నాలాగా న్యాచురలైజ్డ్ సిటిజన్స్ ఎవరు అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వలేరు. సో అంటే ఇప్పుడు అంటే ఎలాన్ మస్క్ కనుక పార్టీ పెడితే ఎలాన్ మస్క్ అమెరికన్ సిటిజన్ అయినా కూడా న్యాచురలైజ్డ్ తప్ప బార్న్ సిటిజన్ కాదు. కాబట్టి హీ కెనాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. సో ఆయన డైరెక్ట్ కాంపిటీషన్ ఏం కాదు. అలా అని అమెరికాలో లీడర్షిప్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పోయిన 3 ఎలక్షన్స్లో లీడర్షిప్ అనేది స్లోగా దిగజారుతుందే తప్ప పెరగట్లేదు. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఇప్పుడు హిల్లరీ క్లింటన్కి పాపులర్ ఓట్ వచ్చింది కానీ ఎక్కడెక్కడ ఓట్లు రావాలి అనే దాంట్లో అక్కడ రాలేదు. హిల్లరీ క్లింటన్ టైంలో మా టెక్సస్ వరకు, నేను టెక్సస్ వరకే చెప్తాను సార్, టెక్సస్లో ట్రంప్ గారికి 800K మెజారిటీ వచ్చింది హిల్లరీ క్లింటన్ టైంలో. ఆ తర్వాత జో బైడెన్ టైంకి వచ్చేటప్పటికి 600K మెజారిటీ మాత్రమే వచ్చింది ట్రంప్కి. ఇది అప్పుడు కూడా ట్రంప్ స్టేటే టెక్సస్. మొన్న ఎలక్షన్లో కమలా హ్యారిస్ పోటీ చేసినాక దగ్గర 1.8 మిలియన్ మెజారిటీ వచ్చింది ట్రంప్కి. అంటే ట్రంప్ దగ్గర 3 రెట్లు మెజారిటీ పెంచుకోగలిగాడు ఇక్కడ. కేవలం ఏంటంటే ఏమో మన ఆమె కాదు, షీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను ఇక బూత్ లెవెల్లో పోయి చెప్పమంటే బూత్ లెవెల్లో కూడా చెప్తాను. కాకపోతే మనకి ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే టెక్సస్ స్టేట్లో మేజర్గా ఇప్పుడు మా సిటీస్ కానీ, ఈ ఆస్టిన్ సిటీ కానీ, శాన్ ఆంటోనియో కానీ కొన్ని సిటీస్లో ఎక్కువ మంది డెమోక్రాట్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్న వాళ్ళు, డెమోక్రాట్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ స్టేట్కి మూవ్ అయ్యారు. నేను అనుకున్న లెక్క ఏంటంటే పోయిన ఎలక్షన్లో 600,000 మెజారిటీ కదా, ఈ జనాలు మూవ్ అయిన జనాలు డెమోక్రాట్ ఓట్లు ప్రిడామినెంట్గా వీళ్ళందరూ ఓటింగ్కి వెళ్తే ఈ 600 ఏదో 200కో 300కో తగ్గుతుంది కదా అనుకున్నాను, కానీ మరి 3 రెట్లు పెరుగుతుందని అనుకోలే. సో 3 రెట్లు పెరిగింది, పోనీ ఇక్కడ పెరిగింది కదా అని చెప్పి వేరే చిన్న చిన్న రూరల్ ఏరియాస్లో చూస్తే ఇంకా వన్ సైడ్ పోయినాయి. ఎందుకు సార్, మనకి డాలస్ మేయర్కి ఒక నల్లయన పోటీ చేశాడు డెమోక్రాట్స్ తరఫున, ఆయనకి మెజారిటీ వచ్చింది. అదే సీట్లో కమలా హ్యారిస్కి నెగిటివ్ వచ్చింది. అంటే 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 ఇక్కడ ప్రిడామినెంట్గా వీళ్ళు ఆమెకి రెడీగా లేరు. డెమోక్రాట్స్ చేసిన తప్పది. ఇది దీనికి ఓకిజము, రైటిజము, లెఫ్టిజము అని చెప్పను. నేను ఓపెన్గా ఫేస్బుక్లోనే పెట్టాను. నా ఆలోచన ప్రకారంగా ట్రంప్ వల్ల దేశానికి పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి నేను ట్రంప్కి ఓటేయట్లేదు, నేను కమలా హ్యారిస్కి ఓటేస్తున్నాను. ఆమె ఇండియన్ డిసెంట్ అనో దేనికనో ఓటేయలేదు. నేను అనుకున్న 10 అంశాల్లో ట్రంప్ గారు వెనకబడ్డారు. అంటే 3 ట్రంప్ బాగున్నాడు, 6 వెనకబడ్డాడు. సో ఆ ప్రకారంగా చూసుకుని ఆమెకు వేయచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు వేసాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ రోజున ట్రంప్ మా ప్రెసిడెంట్. ట్రంప్ ఏది చెప్తే అది నడుస్తుంది సార్. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ డెసిషన్లు అంటున్నాడు. కాకపోతే ఇక్కడ కాస్తో కూస్తో మాకు ఇంకా కోర్టుల మీద కోర్టులు కొంచెం బలం ఉంది కాబట్టి కోర్టులు కొంచెం యాక్షన్ తీసుకుని ఇది ఇట్లా కాదని చెప్తున్నాయి. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకటి మేజర్ ఇష్యూ నడుస్తుంది మన ఇండియన్స్కి. మేజర్గా మన పిల్లలు ఇక్కడ చాలా మంది ఇక్కడ H1Bల మీద వస్తారు. వాళ్ళ పిల్లలు పుడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కువ నడుస్తుంది. అన్ఫార్చునేట్ అంటే ఇవాళ నిన్నే క్లాస్ యాక్షన్కి ఒప్పుకున్నారు, ఫెడరల్ కోర్టు ఒప్పుకుంది. సో క్లాస్ యాక్షన్ అవుతుంది. క్లాస్ యాక్షన్ అయినప్పుడు మొత్తం అందరికీ కలిపి ఒకటే యాక్షన్ అవుతుంది. ఈ 27th లోపల కనుక వరకు టైం ఇచ్చినట్టున్నారు ఫెడరల్ గవర్నమెంట్కి, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పండి అని. లేకపోతే క్లాస్ యాక్షన్ ఒప్పుకుని దాని మీద ఇంజెక్షన్ పెడతారు. ఈ తీర్పు వచ్చే వరకు అదేం చేయలేదు. తీర్పు అయితే 100% బర్త్ రైట్ సిటిజన్షిప్ వీళ్ళకే వస్తుంది. కానీ బర్త్ రైట్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక అమెండ్మెంట్తో ఒక బర్త్ రైట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొక అమెండ్మెంట్ తీసేయచ్చు. కాకపోతే దాని ప్రాసెస్కి వచ్చే ఇన్డెప్త్ ప్రాసెస్ మనం ఇండియాలో అనుకున్నట్టుగా అంత ఈజీగా పార్లమెంట్లో కట్ షార్ట్ చేసి ఎలాగోలా చేసేయటం అనేది అమెరికాలో కొంచెం కష్టం అవుతుంది. సో ఆ డెమోక్రాటిక్ ప్రాసెస్ పూర్తిగా ఫాలో అవుతారని విశ్వసిస్తున్నాము, కోరుకుంటున్నాము, అనుకుంటున్నాము. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, అలాగే మావిడి గిరిధర్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు. సో చూసాం కదా పెరుగుతున్న గ్రోయింగ్ టెన్షన్స్ మనకి చుట్టుముట్టిన దేశాల నుంచి మనం తేలిగ్గా తీసుకోకూడదు. దట్స్ వాట్ CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఆయన అభిప్రాయం వ్యక్తం చేసింది. దటు మావిడి గిరిధర్ గారు అన్నట్టు యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నవాళ్ళు విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ది స్టేట్ మాత్రమే మాట్లాడతారు. ఎంతవరకు మాట్లాడాలో
అంతే మాట్లాడతారు, ఎంత డిసిమినేట్ చేయాలో అంతే డిసిమినేట్ చేస్తారు. అది కూడా ఒక ప్రాపర్ వేలో. అనిల్ చౌహాన్ గారు చేసింది కూడా అదే ఒక రకంగా. అని చెప్పి మనం ఎమోషనల్గా బిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు వచ్చే ఉద్యోగాలకు కానీ వచ్చే జాబులకు కానీ మన స్కిల్ మనం అప్డేట్ చేసుకున్నామా లేదా, ఆ స్కిల్ మనం ఇవ్వగలుగుతున్నామా లేదా, ప్రపంచంలో మన ఆర్థికంగా మనం బతుకుతున్నామా లేదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంకో దేశంతో పోరాడదామని కానీ మనమైతే అలాగే ఆలోచన చేస్తున్నాం. కానీ పొద్దున్న లేస్తే మన నెత్తినెక్కి డాన్స్ కట్టి ఎట్లా ధ్వంసరచన చేయాలా చైనాకి ఇది తప్పితే ఇంకో ఆలోచన ఉండలేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే వచ్చే నష్టమేం లేదు. మీకు ఇంకోటి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక అంశం మొన్న మధ్యన 10 రోజులు అయింది లేదా 2 నెలల నుంచి జరుగుతోంది. ఫాక్స్కాన్ నుంచి ఒక 300 మంది ఇంజనీర్లని విత్డ్రా చేసుకుంది చైనా. ఇక్కడ యాపిల్ తయారు చేస్తున్నారు చెన్నై ఫెసిలిటీలో. సరే, ఎందుకంటే దఫాలుగా విత్డ్రా చేసుకున్న తర్వాత కానీ మనకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పర్టైజ్ని వేరే దేశాల్లో ఎక్కడ ఉండనీదలుచుకోవాలా. వాళ్ళ ఎక్స్పర్టైజ్ వాళ్ళకి మాత్రమే కన్ఫైన్ అవ్వాలి, మిగిలిన దేశాలకి అన్నిటికీ కూడా మన దగ్గర తయారయ్యే దోనెంబరి పంపించాలి. అట్లా పంపించే $8.7 బిలియన్ వర్క్ చేసే దీపావళి టపాకాయలు పంపించి పాకిస్తాన్ని ఫుల్ చేసి పారేసింది. మన ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళు వాడినవన్నీ కూడా ఫిటైల్ అయినాయి. PL-15 ఆ శకలాలు ఎక్కడ పడినాయో తెలుసుకోవడానికి ఐస్లో ఉన్న 5 దేశాలు ఎతుకుతున్నాయి ఇంకా భూతద్దాలు వేసుకొని. సో చైనా ఎవరిని ప్రశాంతంగా ఉండనిట్లేదు. ఇక్కడేదో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని మనం అనుకుంటున్నాం కానీ ఆడిని కూడా ప్రశాంతంగా ఉండట్లేదు. అంటే సార్ ఇప్పుడు అంటే ఏ 2 దేశాలు ఇప్పుడు యుద్ధానికి రెడీగా లేవు సార్. అంటే ఏదో ఇజ్రాయెల్ ఏదో అమెరికా బలం ఉందని చెప్పి అమెరికాలో ఏదో మేము నెగోషియేట్ చేసుకోగలిగాం కాబట్టి, అమెరికాలో మేము లాబీ చేసుకుని మా సపోర్ట్ తెచ్చుకున్నాం కాబట్టి మేము యుద్ధం చేసుకోగలం అనుకుంటుంది తప్ప ఏ దేశాలు ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు. అన్ని దేశాల దగ్గర కాస్త కూస్తో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు. మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రజల్ని మనం చూసుకోవటం, మనం ఎలా పెరగాలి అనుకోవటం. మనం ఇండియా చైనాతో ఇప్పుడు కొత్తగా యుద్ధం పెట్టుకుని కూడా మనం సాధించేది ఏం లేదు. ఇప్పుడు చైనా మీద మనం ఏమి యుద్ధం చేసి గెలిచే పరిస్థితుల్లో లేవు. అంటే అదేమి ఆత్మగౌరవంగా ఉండొద్దు అని చెప్పి ఫ్యాక్ట్ అది. వాళ్ళు దే ఆర్ మైటీ, అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. నేను అనేది ఏంటంటే మనం అంటే చైనా అనేది అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే చైనా